అనేది ఇందులో చాలా లోపాలు. అయితే ఇక్కడ ఇవన్నీ అవగాహన లోపమా, ప్రణాళిక లోపమా, లేదో తొందరగా అయితే ముందు తీసేసి వెహికల్స్ అయితే మూలన పడేశారు, వీళ్ళు తెచ్చేసుకున్నారు, ఇప్పుడేమో ఇన్ని రకాల మాటలు ఇంత అలా ఆలోచిస్తున్నారు, ఏం లోపం? ఇక్కడ సమస్య ఏంటంటే జగన్ సృష్టించిన ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థలని వీళ్ళు జీర్ణించుకోలేరు. వీళ్ళకి ఒక భయంకరమైన ఫీలింగ్ వచ్చేసింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ పుట్టి 43 ఏళ్ళు అయింది, పేరు చెప్పుకోవడానికి ఏం పథకం ఉంది? 2 రూపాయల కిలో బియ్యం అయింది. ఆ రోజున ఎంత? 3.5 రూపాయలు బియ్యం ఉన్నప్పుడు 2 రూపాయలకి ఇచ్చాడు ఆయన. ఇవాళ రోజున 40 రూపాయలు 60 రూపాయలు బియ్యం ఉన్నప్పుడు రూపాయికి ఇస్తున్నారు కదా, ఫ్రీ కదా. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీ కదా. మరి ఇంకా అదెందుకు గుర్తుంది? వాళ్ళ ప్రచారం చేతిలో ఉంది కాబట్టి ఇప్పటికి అది తప్పించి తెలుగుదేశం చెప్పే అద్భుతమైన పథకం పేరే ఉంది కదా, మేము ఇది చేసామని. హైటెక్ సిటీ నాట్ ఏ స్కీమ్, ఈజ్ ఏ డెవలప్మెంట్ ప్రాసెస్. వైజాగ్ ఉంటది, వాళ్ళు అది గొప్పగా చెప్పుకుంటారు. ఇంకేం చెప్పుకుంటారు వీళ్ళు?